హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి. సో ఇవాళ మాట్లాడబోయే టాపిక్ అక్యూట్ లో బ్యాక్ పెయిన్ ఆర్ సివియర్గా బ్యాక్ పెయిన్ రావడం ఒకటేసారి. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు వంగి ఏమైనా బ్యాగ్ ఎత్తనికి ట్రై చేస్తున్నారు, సడన్గా పట్టేసిన ఫీలింగ్ అవ్వడం అండ్ ఈ పాయింట్ నుంచి ఇదే పొజిషన్ ఉండిపోతుంది బ్యాక్. సివియర్గా మజిల్ స్ట్రెయిన్ అవ్వడం, చిన్న బెండింగ్తో కూడా అవ్వచ్చు. అంటే జస్ట్ మీరు సపోజ్ బ్యాగ్ ఎత్తకున్నా కూడా సంథింగ్ లైక్ 5-6 కిలోస్ కూడా బకెట్ ఎత్తనికి పోవడము, లేకపోతే హౌస్లో కుక్కర్ ఎత్తనికి ట్రై చేయడం. సో ఉన్నట్టుండి సడన్ గా పట్టేసిన ఫీలింగ్ వస్తుంది అండ్ సడన్ గా సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో దీని గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే చాలా సీరియస్ ప్రాబ్లమా, లైఫ్ లో ఎప్పటికి ఉండిపోయే ప్రాబ్లమా ఇది. సో అటువంటి దాని గురించి కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తాం. సో సీరియసా కాదా అనేది మనకు అందరికి ఒక లెక్క ఉంటుంది. అంటే లోపల ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజరీ ఇస్ వెరీ డిఫరెంట్ ఫర్ సమ్ పీపుల్. కొంతమందికి జస్ట్ మజిల్ స్ట్రెయిన్ అయి స్పాజంలోకి వెళ్తుంది, అటువంటిది జస్ట్ కొన్ని రోజులలో రిలీవ్ అయిపోతుంది. కొంతమందికి లోపల డిస్క్ ఇష్యూస్ రావచ్చు, చాలా సివియర్ డిస్క్ ప్రొలాప్స్ ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో మనం మోస్ట్ కామన్ గా చూసేది ఏంటి అంటే మన మజిల్ స్ట్రెయిన్ అవ్వడం. సపోజ్ మీరు వంగి ఏదైనా లిఫ్ట్ చేయడానికి ట్రై చేసి సడన్ గా పట్టేసినట్టు మీకు సివియర్ గా బ్యాక్ టైట్ అయిపోతుంది. లైక్ సపోజ్ ఒక నార్మల్ పర్సన్ రౌండ్ వంగుతున్నారు అంటే ఇట్లా, మీరు ఆ స్ట్రెయిన్ ఉన్నప్పుడు బ్యాక్ ఇట్లా వంగుతారు. మీరు హ్యాండ్స్ టై మీద పెట్టుకొని వంగగలుగుతారు అండ్ ఇంతకన్నా ఎక్కువ మీకు వంగడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది. అంటే మీరు ట్రై చేసినా రాదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు హ్యాండ్స్ ముందుకు పెట్టడానికి ట్రై చేసి ఎంత ముందుకు చేస్తారో అంత సివియర్ పెయిన్ ఎక్కువ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎందుకు అవుతుంది అంటే బ్యాక్ ని సపోర్ట్ చేసే మజిల్స్ స్పాజంలోకి వెళ్ళిపోతాయి, అంటే టైట్ అయిపోతాయి, పట్టేస్తాయి. ఇది ఎందుకంటే మనకు ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. ఇది మనకు ఒక ఇంజరీ అయితే మన బాడీ దాన్ని కాపాడడానికి ట్రై చేస్తుంది టైట్ గా. సో ఆ మజిల్ స్పాజంలోకి వెళ్ళినందుకు మీకు ఓన్లీ హిప్ ఒక్కటే వంగుతుంది, మీకు స్పైన్ వంగడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. సో ఇటువంటి అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సివియర్గా మీరు భయపడకండి. అండ్ ఎందుకంటే ఎన్నోసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఓన్లీ మజిల్ స్ట్రెయిన్ ఉంటుంది, కొన్ని డేస్లో ఆటోమేటిక్లీ రిలీవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీరు భయపడాల్సిన కొన్ని ఉంటాయి, అవి డిస్క్ ఇష్యూస్ ఉంటాయి. సో నేను కొన్ని డేంజర్ సైన్స్ చెప్తాను, ఇవి ఉంటే ఇగ్నోర్ చేయొద్దు మీరు. ఎస్పెషల్లీ మీకు ఏంటి అంటే మీకు కాలంతా లాగడం, అంటే జనరల్లీ ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉండడం మన మజిల్ స్ట్రెయిన్ అయి ఉండొచ్చు, కానీ కాలుకి అంతా పెయిన్ రావడం, ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్ థై నుంచి పాదాల వరకు, ఆర్ సమ్ టైమ్స్ ఫ్రంట్ సైడ్ కూడా వస్తుంది. ఇవి యూజువల్లీ మన డిస్క్ ఇష్యూస్ ఉండి మన డిస్క్ నర్వ్ రూట్ అవుతుంటే వచ్చే పెయిన్స్ ఇవి. సో లెగ్కి పోయే పెయిన్ రావడం, ఒక షూటింగ్ పెయిన్ లెక్క, అంటే కాళ్ళ ప్రెస్ చేస్తే పెయిన్ ఉండదు కానీ మీకు వేగంగా పెయిన్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఒకటి. నెక్స్ట్ ఏదో ఒక కాలు తిమ్మిరి అవ్వడం, సో ఈ టింగ్లింగ్ నమ్నెస్ అంటారు. అంటే తిమ్మిరి ఎందుకు అవుతుంది అంటే లోపల నర్వ్ రూట్స్ మీద ప్రెషర్ ఉండడం వల్ల. ఆర్ మనకి ఇంకా సివియర్ ఇష్యూ ఎప్పుడు అంటే కాళ్ళలో వీక్నెస్ రావడం, అంటే మీరు నడుస్తుంటే చెప్పులు తెలియకపోవడం, భూమి తెలియకపోవడం, చెప్పులు జారిపోవడం కాళ్ళలోకి వెళ్ళి, ఇటువంటివి కొంచెం సివియర్ ఇష్యూస్, మీరు ఇగ్నోర్ చేయకండి. సో మీకు అక్యూట్ గా మజిల్ స్ట్రెయిన్ అవుతే ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దాన్ని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయవద్దు మీరు. అంటే చాలా మంది ఏంటంటే దాన్ని పూల్ చేయడానికి ట్రై చేస్తారు, లేదంటే దాన్ని మసాజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇటువంటి దాంతో మీకు ప్రాబ్లం ఇంకెక్కువ అవుతుంది. పోను ఎందుకంటే మరి ఇంజూర్ అయిన మజిల్ మీరు ఇంకా ఇంజూర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మీరు గట్టిగా స్ట్రెచ్ చేసి దాన్ని పుల్ చేయడానికి ట్రై చేయకండి. మీరు చేస్తే మేబీ ఒక 1-2 మినిట్స్ టెంపరీ రిలీఫ్ అవ్వచ్చు మీకు, కానీ మళ్ళా పెయిన్ రిటర్న్ వస్తుంది. ఏవైతే చేయొద్దు, ఏదైతే మనకి దాన్ని మసాజ్ చేయడం, స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయడం. సో మీరు ఏం చేయాలంటే అక్యూట్ గా లో బ్యాక్ స్ట్రెయిన్ అయితే ఫస్ట్ థింగ్ మీరు రెస్ట్ తీసుకోవాలి, దాన్ని వదిలేయాలి మీరు. సో మీరు దాన్ని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయొద్దు, బెండ్ చేయడానికి ట్రై చేయొద్దు, ఎస్పెషల్లీ వెయిట్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. సపోజ్ ఇది ఉందనుకోండి, దీన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తే ఈవెన్ స్మాల్ వెయిట్ తో కూడా మళ్ళా స్పాజమ్స్ ట్రిగర్ అయ్యి పెయిన్ వస్తూనే ఉంటుంది. కంప్లీట్ రెస్ట్ ఇవ్వడం, దానికి బెండ్ చేయడానికి ట్రై చేయొద్దు, మీరు సామాన్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయొద్దు, దాన్ని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయొద్దు. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు మాక్సిమం పాసిబుల్ బెడ్ రెస్ట్ మీద తీసుకోండి. కానీ బెడ్ మీద కూడా పడుకునే కొన్ని మెథడ్స్ ఉంటాయి. మీరు ఫ్లాట్ పడుకోవడం, ఉల్టా పడుకోవడం చేయకుండా మీరు ఫ్లాట్ పడుకొని మోకాళ్ళ కింద పిల్లో పెట్టుకోండి బెండ్ చేసి పొజిషన్. దాంతోనే వెనకాల బ్యాక్ లో ఉన్న మజిల్స్ రిలాక్స్ అవుతాయి, ఆ నర్వ్ రూట్ మీద వచ్చే స్ట్రెచ్ రిలాక్స్ అవుతుంది. ఆర్ సైడ్ పడుకొని నీస్ మధ్యలో పిల్లో పెట్టుకోండి మీరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఒకటి మీకు గుర్తుండాలి, కొన్ని రోజులు పడుతుంది ఇది, ఈవెన్ మెడికేషన్ ఇచ్చినా కూడా. సో పడుకొని లేచేసరికి నెక్స్ట్ మార్నింగ్ పెయిన్ ఇంకా సివియర్ ఉంటుంది మనకి. ఆ పెయిన్ సివియర్ ఉన్నందుకు మీరు భయపడకండి, ఒక హాఫ్ అన్ అవర్ లో 1 అవర్ లో బెటర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఒక 2 or 3 days తర్వాత రిలీఫ్ మీకు రావడం స్టార్ట్ అవుతుంది. ఆ పీరియడ్ లో మీరు ఏమి చేయడానికి ట్రై చేయవద్దు. ఓన్లీ థింగ్ మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు మెడికేషన్ ఇస్తారు డాక్టర్, ఎస్పెషల్లీ పెయిన్ రిలీవర్స్ అండ్ మజిల్ రిలాక్సెంట్స్. వీటితోని పెయిన్ ఒకటి ఉన్న పట్టేసిన స్పాజం ఒకటి మజిల్ స్పాజం అంటారు, అవి రిలాక్స్ అవుతాయి. సెకండ్ థింగ్ మీరు రెస్ట్ తీసుకోండి కంప్లీట్లీ, ఎస్పెషల్లీ బెండింగ్, లిఫ్టింగ్ వెయిట్స్, ఒకటి దగ్గర కూర్చోవడం చైర్ మీద, ప్రొలాంగ్ చైర్ సిట్టింగ్, ఇవి కూడా కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి నెక్స్ట్ డేస్.
అండ్ ఇంకోటి స్క్వాటింగ్, మన కింద కూర్చోవడం భూమి మీద, క్రాస్ లెగ్ సిట్టింగ్, కక్కలు ముక్కలు కూర్చోవడం, నీల్ డౌన్ చేయడం, ఇవి కంప్లీట్లీ నెక్స్ట్ ఫ్యూ డేస్ బంద్ చేయాలి మీరు. దాని తర్వాత మెల్లమెల్ల గ్రాడ్యువల్ గా స్పాజం రిలీవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఐ ఫీల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ ఫిజియోథెరపీ చేయాలి మీరు. ఆ ఫిజియోథెరపీ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ పెయిన్ రిలీవింగ్ మొడాలిటీస్ ఉంటాయి కొన్ని. ఒకటి ట్రాక్షన్ అంటారు, అంటే నడుముకు వెయిట్ వేసి దాన్ని పుల్ చేస్తారు. ఆ ట్రాక్షన్ తో ఏమవుతుంది అంటే పెయిన్ ఒకటి, స్పాజం ఒకటి రిలీవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ, మాయిస్ట్ హీట్ అండ్ అల్ట్రాసౌండ్ థెరపీ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఫస్ట్ ఫ్యూ డేస్ లో మీరు ట్రై చేయకండి. జస్ట్ ఒక ఫ్యూ డేస్ కొంచెం పెయిన్ తగ్గడానికి మీరు కంప్లీట్ రెస్ట్ ఇవ్వండి. తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. ఈ పెయిన్ రిలీవింగ్ మొడాలిటీస్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే స్పైనల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని. ఆ ఎక్సర్సైజెస్ మీకు ఫిజియోథెరపిస్ట్ ట్రైన్ చేస్తారు. ఆ ఎక్సర్సైజెస్ ద్వారా ఏమవుతుంది అంటే మీకు రిపీటెడ్ గా స్ట్రెయిన్స్ అవ్వడం తక్కువ అవుతాయి. ఎందుకంటే మీ ఓన్ మజిల్ లో మీరు స్ట్రెంత్ డెవలప్ చేసుకుంటారు. లో బ్యాక్ స్ట్రెయిన్ అవుతే ఫస్ట్ థింగ్ ఏంటంటే భయపడాల్సిన లక్షణాలు ఏమి ఉన్నాయో మీరు నోటీస్ చేయాలి. ఒకటి, కాళ్ళకి పెయిన్ రావడం, కాళ్ళు తిమ్మిరి మొద్దుబారడము, లేదంటే కాళ్ళలో వీక్నెస్ రావడం. ఇంకా సివియర్ ప్రాబ్లం ఎప్పుడు అంటే మీకు యూరిన్ మీద, మోషన్ మీద కంట్రోల్ తెలియకపోవడం. దీస్ థింగ్స్ ఆర్ సంథింగ్ మీరు అస్సలు గ్రాంటెడ్ తీసుకోకండి, ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళిపోండి. కానీ ఓన్లీ లోకలైజ్ బ్యాక్ పెయిన్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మజిల్ స్ట్రెయిన్ కూడా ఉండొచ్చు. జనరలీ ఫ్యూ డేస్ కి రిలీవ్ అవుతుంది. మీరు అయినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, టేక్ యువర్ పెయిన్ రిలీవర్స్, మజిల్ రిలాక్సెంట్స్, అండ్ గ్రాడ్యువల్ గా తర్వాత మీరు బయటకు వచ్చి ఫిజియోథెరపీ స్టార్ట్ చేయండి.